3.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాలు చాలా శ్రేష్టమైనవి. 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం, తన పరిచర్య ప్రారంభించడం, అద్భుతాలు ఆశ్చర్యాలు ఆయన చేస్తూ ఆయన ఒక పేరు పొందాడు. ఆయన ఎవరు అంటే రక్షకుడు అని జనుల్లో పేరు పొందాడు. గొప్పవాడు అని పేరు పొందారు. అలాంటి ఒక గొప్ప సందర్భంలో 12 మంది శిష్యులతో ఎప్పుడూ చెప్తూ వచ్చారు. ఏమనంటే, ఇదిగో ఒకరోజు నేను మిమ్మల్ని విడిచి వెళ్తాను. నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నానో తెలుసా? నా తర్వాత పనిని మీరేం చేయాలి? కొనసాగించాలి. కనుక మీరు నన్ను చూసి నేర్చుకోండి అని వారికి కూడా యేసయ్య అంత అధికారం ఇచ్చాడు. వారికి కూడా ఆత్మను పొందుకునే శక్తినిచ్చాడు. వారికి కూడా ఏమీ దాపరికం లేకుండా ఆయన వలె ఉండాలని తన శిష్యుల్ని కోరుకున్నాడు. అందులో ఒకడు దుష్టుడై దేవునికి వ్యతిరేకంగా 30 ఎండి నాణ్యాలకు యేసయ్యను అమ్ముకున్నాడు. అమ్ముకొని ఏంటి అభియోగం అంటే, నేను దేవుణ్ణి అంటున్నాడు. విశ్రాంతి దినము సబ్బాతును ఆచరించకుండా ఆ రోజే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు. ఇది మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కాబట్టి లోకరక్షకుని అంటున్నాడు. కాబట్టి ఈయన్ని మనం ఎట్లాగో గట్ట చంపేయాలి, ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమో అని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా యేసయ్యను ఆలోచన చేసుకుంటూ ఆ 12 మందిలోనే ఒకడిని పట్టుకొని యేసయ్యను సిలువకు కొట్టి చంపాలని ప్లాన్ చేశారు. అందులో ఈ యూదా ఇస్కరియోతు అనేవాడు ద్రోహిగా మార్చబడ్డాడు. ఒకరోజు నేను మీతో ఉండకుండా వెళ్ళే కాలం వచ్చింది కాబట్టి నేను రొట్టె ఇస్తున్నాను, దీన్ని తిని మీరేం చేయాలి? నా దేహం అనండి, ఈ ద్రాక్షరసం తాగి ఇది నా రక్తం అనుకోండి, నేను మీలో ఉంటాను అని చెప్పి ఆయన చెప్తా ఉంటే చెప్పిందల్లా చేస్తున్నారు. కానీ శిష్యులకి ఎట్లా ఉంది? అయోమయంగా ఉంది. ఏంటి మీరు ఒకడు నన్ను అప్పగిస్తాడంటాడు, నా దేహం అని తినండి అంటాడు, నా రక్తం అని తాగండి అంటాడు, ఇదేంటి? నీలో నేనుంటాను, నేను మీలో నుంచి నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయే కాలం వచ్చిందని చెప్తున్నాడు అని శిష్యులు అయోమయంలో ఉంటున్నారు. అలాంటి అయోమయంలో ఉన్నప్పుడు రోమా సైనికులు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు. ధర్మశాస్త్రము పాటించకుండా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఇతన్ని సిలువేయండి, బందిపోటు దొంగ బరబ్బాను విడుదల చేయండి అని వాళ్ళు కోరుకున్నారు. ఆ కాలక్రమంలో జరిగిన సంగతి ఏంటంటే, ఆ రాత్రి తీర్పులన్నీ అయిన తర్వాత ఆయన్ని ఎద్దేవా చేశారు, ఏడిపించారు, రకరకాలైనటువంటివన్నీ శ్రమలు, నిందలు, వేదనలు పెడుతూ సిలువను మోపిస్తూ యెరూషలేము వీధుల్లో ఆయన్ని తీసుకుని వెళ్ళి దొంగలకు వేయబడేది, బందిపోట్లకు వేయబడేది. ఆ సిలువ మరణానికి యూదులు యేసయ్యను పట్టుకొని, మాకు ఈయన దేవుడు కాదు, మా ధర్మశాస్త్రంలో మాకున్న లేఖనాలే మోషే రాసిన యెహోవా దేవుడే తప్ప ఈయన యేసు ప్రభుగా వచ్చాడు, మేము రక్షిస్తానంటే మేము ఒప్పుకోము, ఆయన సిలువేయండి, బందిపోడు దొంగ బరబ్బాను మాకు విడుదల చేయండి అంటే, అదుగో ఆ కలువరి గబ్బతా అనబడిన కపాలం అనబడిన స్థలంలో అదుగో ఆ కలవరి కొండ మీద యేసయ్యను సిలువ వేసి చంపేశారండి. అందరూ అనుకున్నారు, నేను యేసు ప్రభువుని అని చెప్పి యేసయ్య చచ్చిపోయాడు కాబట్టి ఆయన వలన మనకిక ఏ గొడవ లేదు, మనం అందరిని నిందలేసి మొత్తం మీద ఆయన చంపేశామనుకున్నారు. తెల్లవారుజామున బెళబెళబెళమని ఉరుముతూ ఉండగా భయంకరమైన మెరుపు ధ్వనులతో వేసినటువంటి సమాధికి వేసిన పెద్ద పెద్ద తాళాలు, పెద్ద పెద్ద గొలుసులు, పెద్ద రాయి, తిరగల రాయిలాగా దొర్లించినటువంటి ఆ రాయి మొత్తం కూడా పక్కకి వెళ్ళిపోయి గొలుసులు తెగిపోయి రోమా సామ్రాజ్యం అధికారులైన సైనికులు కాపలా ఉంటే వాళ్ళు కూడా పారిపోయారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకీ మన యేసయ్య ఏమయ్యాడంటే, చచ్చిపోయాడనుకున్నది యేసయ్య సమాధి గుండె చీల్చి రాళ్ళు బద్దలు చేసి గొలుసులు తుత్తినీలు చేసి తాళాలు పగలగొట్టి
పునరుద్ధానుడై లేచాడు. అందరు చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఎందుకు ఈ మరణాన్ని పొందవలసి వచ్చింది? ఎందుకు మళ్ళా ఆయన లేవవలసి వచ్చింది అంటే, పితరుడైన ఆదాము చేసిన పాపము మనందరికీ వచ్చిన కారణాన్ని ప్రతి మనుష్యుని మీద రోమపత్రిక 5:12 ప్రకారంగా ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము అందరికీ వచ్చింది అన్నాడు. ఇప్పుడు అందరికీ వచ్చిన ఈ పాపము ఆదాము దగ్గర నుంచి వచ్చింది. ఆదాము ఎవరు? సాక్షాత్ దేవుడు తన రూపంలో తన స్వరూపంలో చేసుకున్న వ్యక్తి. ఇప్పుడు అతని ద్వారా పుట్టబోయే ప్రతి వ్యక్తి దేవుని మాట వినకుండా ఏమైపోయారు? శాపగ్రస్తులైపోయారు. జనాభా విస్తరిస్తుంది. పాపములోనే జనులు చచ్చిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మరలా యేసయ్య వచ్చాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారో ఇప్పుడు చదవమ్మా. 15:21 మనుషుని ద్వారా మరణము వచ్చెను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆదాముకి ఏమీ లేదు, బాల్యం లేదు. యేసయ్యకి ఏమీ లేదు, వృద్ధాప్యం లేదు. ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు? యవన వయసులో కలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఒక్క యవనస్తుని ద్వారా పాపం వచ్చి మరణం వచ్చి అందరిని నరకానికి ఈడ్చుకుపోతుంటే ఈ సంగతి చూసిన యేసయ్య ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలైనా పడి మనుషుల పాపమంతా ఆయన కలువరి శిలువలో మోసుకుని వెళ్ళి మన పాపముల నిమిత్తమే మరణించి సజీవుడు లేచి పునరుద్ధానుడై లేచి ఆదాము ద్వారా వచ్చిన మరణాన్ని ఏం చేశాడు? మొక్కలు చెక్కలు చేశారు. మరణంను ఉరికించినోడు ఎవడన్నా ఉన్నాడా? దేవుళ్ళు అనబడిన వారిలో కానీ మనుషులు అనబడిన వారిలో కానీ మరణాన్ని పరుగులెత్తించిన వారు ఏ ఋషులైనా తపస్సు చేశారా? చూడండి, కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 54 ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు 54 వచనం, ఈ అమర్త్యమైనది మత్స్యము ధరించుకున్నప్పుడు విజయమందు మరణమే మృంగివేయబడెను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు యేసయ్య పునరుద్ధాన బలం నాకు కావాలి. ఎవరంటున్నారు? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్నాడు. యేసయ్య పొందిన పునరుద్ధానం ఎట్టగట్ట మనకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ పునరుద్ధాన బలం నాకు రావాలి అంటే నేనేమవ్వాలి? పౌలు గారు ఏమన్నారు? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం, సిలువేయబడాలా వద్దా? మనం ఏమనుకుంటాం? అన్నయ్య గారు సుఖమే యేసయ్యని నమ్ముకుంటే, శ్రమ అనేది మనకి వాకిట్లో కూడా కనపడకూడదు అనుకుంటాం మనం. అలాంటిది ప్రయాసపడి దేవుని మాట విని నమ్మకంగా ఉండి విశ్వాసం ఉంచి ఆ దారిలో వెళ్తేనే, దేవునికి స్తోత్రం, ఆ త్రోవ చూపు స్తంభాలు ఉన్నంత వరకే మనం గమ్యం చేరుకుంటాం. ఇంకా ఒకవేళ అయోమయంలో ఉంటే ఎవరన్నా అడుగుతాం. ఇప్పుడు వాక్యం ఏం చెబుతుందో చూడండి. యెర్మీయా గ్రంథం, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నువ్వు ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నావో ఆ దారిలో నిలబడి మార్గంలో నిలిచి చూడండి. విచారించి మేలు కలుగు మార్గం అంటే నువ్వు ఏ మార్గంలో వెళ్తే పరలోకం వెళ్తావో ఆ మార్గమున యేసయ్య నీ కోసం సిద్ధం చేశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. రోజు ఈ మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గము గురించి హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో ఏమన్నాడు? దేని ద్వారా ఏర్పాటు చేశాడంట? 10వ అధ్యాయం 19వ వచనమా, బ్రిడ్జి కట్టినప్పుడు బ్రిడ్జి కట్టారు కానీ బుర్రను బండి వేసుకొని వెళ్తే ఎమర్జెంట్కి పోలీసు వారు వచ్చి ఏం చేస్తారు? ఒరే పనికి మనలోడా ఓపెన్ చేయలేదురా, మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకు ఈ మార్గంలో నువ్వు వెళ్ళొచ్చు అని మేము బోర్డు పెట్టేంతవరకే బ్రిడ్జి ఉంది కదా అని పోయామనుకో, మేము మధ్యలో ఇంకా పూర్తి చేయలా, ఎందులో పడి చేస్తావో. కాబట్టి మేము చెప్పేంతవరకు ఈ ప్రతిష్ఠ చేసేంతవరకు ఈ దారిలో వెళ్ళకూడదు అని ముందే ప్రభుత్వం వారు
బోర్డు పెట్టిస్తారు, ఈ దారిలో వెళ్ళకూడదు, ఇంకా బ్రిడ్జి పూర్తి కాలేదు. కానీ యేసయ్య పరలోకము నుండి భూమి మీదకే, పరలోకము నుండి భూమి మీద ఉన్న మనిషికి శ్రేష్టమైన బ్రిడ్జి కట్టి ప్రతిష్ట చేశాడంట. యేసయ్య నిలువెల్ల భరించి కలువరి శిలువలో మరణించి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి చెబుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఏమని అంటే, సహోదరులారా, మన కొరకు యేసయ్య ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు, ఇక వెళ్ళండి ఈ దారిలో అని. ఏ దారి అది? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరం అనే తెర ద్వారా మనకు వచ్చిన పాప క్షమాపణ పొంది మారు మనస్సు నిమిత్తము యేసు ప్రభు రక్షకుడని నమ్మి హృదయంలో విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటే ఈ మార్గములో వెళ్ళడానికి గ్రీన్ లైట్ వెలుగుతుంది. లేకపోతే అక్కడికి రాగానే ట్రైన్ ట్రైన్ రెడ్ లైటు, నేను వెళ్తా, జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు బడేస్తాడు అక్కడ ఉన్న ఆయన. అవునా కదా? అక్కడ సిగ్నల్ లైట్ రెడ్ సిగ్నల్ లైట్ ఉంటే కొంతమంది బుర్రమని వెళ్ళిపోతా ఉంటే వాడు నెమ్మరు చక్కగా అంత స్పీడ్లో వెళ్తుంటే కూడా సీసీ కెమెరాలు పెట్టారుగా, వాడింటికి ఫైన్ వెళ్ళిపోద్ది. ఈసారి దొరుకుతాడు కదా, వాడు బండిని వాడిని పట్టుకొని వాడు సిగ్నల్ జంపు చేసినందుకు వాడికి శిక్ష ఉంటుంది. తెలుసా మీకు? నేను ఒక మాట చెప్తున్నా, ఈ లోకములో ఫైన్ వేసి విడిచిపెడతారు, కానీ ఆయన సెలవు లేకుండా ఈ మార్గంలో వెళ్ళటం అనేది నీ వల్ల కాదు. అందుకే ఈయన పునరుద్ధానం నాకు కావాలి అని నువ్వు అనుకుంటే యేసయ్య ఏర్పాటు చేసిన తన శరీరమును తెర ద్వారా ఈ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే నేను పునరుద్ధానం కలిగి పరలోకం వెళ్ళబోతున్నావు. గొప్ప పరలోకమును వెళ్ళడానికి ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు నీతో కూడా ఉంటానంటే నీకెంత సంతోషం. దేవునికి మహిమ కలుగునగాక. ఒక చిన్న విమానంలో ఎక్కడానికి, ఏదో ఒక దేశం వెళ్ళడానికి నీకు అంత ఇదిగా ఉంది, కానీ నువ్వు పరలోకం వెళ్ళబోతున్నావు ఈ మార్గంలో. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఈ మార్గంలో నువ్వు పునరుద్ధాన బలం పొందాలి. పరలోకం వెళ్ళాలంటే ఏ బలం పొందాలి? ఆయన మరణించి సజీవుడే లేచినట్లుగా నువ్వు కూడా ఏమవ్వాలి? పునరుద్ధాన బలం పొందాలి. మొట్టమొదటి నువ్వు సిలువ వేయబడాలి. ఈ సిలువ కాదు నీకేసేది, నీవు కొన్ని అహంకారమైన మాటలు, అవిధేయత కలిగిన ప్రవర్తన, శరీర సంబంధమైన తుచ్చమైన అభిలాషలన్నీ మానేసి యేసయ్య కొరకు కట్టబడితే అది సిలువ. దేవునికి స్తోత్రం. ఆ గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం అంటాడు ఏమని? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేది నేను కాదు, యేసు ప్రభువారే నాలో ఉండి నన్ను జీవింపజేస్తున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇలాగా ఆయన నీతో కూడా ఉండి నిన్ను పరలోకం చేర్చాలంటే నీ కొరకు చేయవలసిన త్యాగం అయిపోయింది. నమ్ముతావా? నమ్మకంగా పరలోకం వెళ్తావు. నమ్మవా? ఏ మాత్రం అనుమానం లేకుండా నరకానికి వెళ్ళిపోతావు. 3వ అధ్యాయం 20 మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడినై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుతున్న లోకాన్ని. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు నాకు లోకం వద్దు, ఎవరు కావాలి? నాకు యేసయ్య కావాలి. మృతుల్లో నుంచి నా యేసయ్య లేచినట్లుగా నేను కూడా లేగాలని నీవు అనుకుంటే, ఆయనతో సమాన అనుభవం కలిగి ఉండాలని నువ్వు అనుకుంటే శ్రమల్లో పాలి భాగస్తుడివి అవి సమస్తం నష్టపరుచుకొని ఎన్ని కష్టాలైనా నేను యేసయ్యను విడిచిపెట్టను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు కొరకు సమస్తము నష్టపరుచుకొని నిషిద్ధమైన వాటిగా ఎంచుకున్నారంట. దేవునికి స్తోత్రం. పునరుద్ధాన బలము మనలో ఉండడానికి ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన ఆ శ్రేష్టమైన మార్గములో మనము జీవించుదుముగాక. ఇప్పుడు యేసయ్య సిలువ వేయబడ్డా, ఇప్పుడు మనం కూడా సిలువ వేయబడాలా వద్దా? యేసయ్య లేచాడా? చనిపోయాడా? చనిపోయాడు. చనిపోయిన మనం కూడా అప్పుడు యేసయ్యతో పాటు చావాలా వద్దా? ఇదేంటి అయ్యగారు 4 రోజుల పాటు పిల్లల్ని చూసుకొని మా ఆయన చూసుకొని పిల్లలు పెళ్ళిళ్ళు చేసి అంతా అయ్యాక పోదాం అనుకుంటే మీరు లేనిపోను గొడవ.
రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని తెలియదా? తెలుసా మీకు? ఆయన సిలువేయబడ్డా, మరి నువ్వు కూడా సిలువేయబడాలా వద్దా? సావాలా వద్దా? సిలువేసాక బతుకుతాడా సత్తాడా? సావాలా వద్దా? క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన నీవు మరి సచ్చినోళ్ళలాగా ఉంటున్నావా? క్రీస్తు యేసులో చనిపోయాము. లోక విషయంలో, పాపం విషయంలో, అనేక రకాలైనటువంటి వాటి విషయంలో మనము పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు కొరకు నిలబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు కొరకు నిలబడిన మనం పాపంలో ఎట్లా ఉంటాం? అందుకు బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలో పాలు పొందాం. ఇందాకేం చేయబడ్డాం? సిలువేయబడ్డాం. ఇప్పుడేమయ్యామో? మరణంలో పాలు పొందాం. ఇప్పుడు పునరుద్ధానం రావాలా వద్దా? సచ్చినోడు అట్టే ఉండనుకోండి, పునరుద్ధాన పండుగ చేసుకుంటామా? ఇప్పుడు మనకు కూడా పునరుద్ధానం కలగాలి. ఇప్పుడు ఏమన్నాడు? 3వ అధ్యాయం ఫిలిప్పీ 3:10, మృతుల్లో నుండి పునరుద్ధానము కలగవలనని ఈ లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్న. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదా. ఇప్పుడు నీకు పునరుద్ధానం కావాలి అంటే యేసయ్య పండుగ చేసుకోవడం కాదు. నువ్వేవే అవిధేయతల్లో ఉన్నావు, ఎక్కడ ఇరుక్కున్నావు? అవిశ్వాసం వలన, అవిధేయత వలన, లోక ఇచ్చల వలన, లోక సంబంధమైన పిచ్చుల వలన, లోక సంబంధమైనవన్నీ పెద్ద ఫ్రేమ్ కట్టుకొని ఎదురు పెట్టుకొని, యేసయ్యా నువ్వు కూడా నాకు కావాలి, అప్పుడప్పుడు నాకు లోకమో కావాలి, అప్పుడప్పుడు నువ్వు కావాలి. ఇది కదా మనం దేవునితో అనేది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనము సిలువ వేయబడాలి. మనము లోకములో మరణించిన వారి వలె ఉండాలి. మనము పునరుద్ధానుడైన యేసయ్యకు సాక్షులుగా ఉండాలి. ఈ 3 మాటలు మీ మనసులో పెట్టుకుంటే రక్షణ లేని వారికి ఆయన శరీరమును తెర ద్వారా రిబ్బన్ కట్ చేసి పరలోకం వెళ్ళే మార్గం ఏర్పాటు చేశాడు. ఈ మార్గంలో ప్రయాణించేవాడు యేసు ప్రభు దేవుడు అనాలి. హృదయంలో వాక్యాన్ని అంగీకరించాలి. నోటితో ఒప్పుకోవాలి, ఆయన నా పాపముల కొరకు మరణించాడని, ఆయన మరణించి సజీవుడే లేచింది నా కోసమేనని నీ హృదయంలో విశ్వాసం ఉంచితే మారు మనసు పొందుతావు. లోకాన్ని పెంటతో చెత్తతో సమానంగా ఎంచి మారు మనసు పొందుతావు. మారు మనసు పొందిన నీవు బాప్తిసం తీసుకుంటావు. బాప్తిసం తీసుకున్న నీవు అప్పుడప్పుడు నిన్ను పలకరిస్తున్న లోకంతో రాజీ పడకుండా దాన్ని ఎదురిస్తూనే దేవునితో కూడా కలిసి, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా దేవునితో కలిసి రేపటి దినాన మనం పరలోకంలో ఉండబోతున్నాం. సపలు కూడా దేవునికి స్తోత్రం చెబుదా. ఎక్కడ ఉండబోతున్నా? ఎందుకీ భక్తి? పరలోకం వెళ్ళటానికి. ఒకవేళ యేసయ్య వచ్చినప్పుడు ఆయన కడబోర శబ్దము నీకు వినపడలేదనుకో, నీకంటే నాకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. ఏ విధము చేతనైనా నేను పరలోకం వెళ్ళాలి, ఏ విధము చేతనైనా ప్రార్థనా బలంతో దుష్టుని జయించాలి, ఏ విధము చేతనైనా కపట్లైన ఉరులు చేతిలో నుంచి నా దేవుని సహాయంతో విడిపించబడాలి, ఏ విధము చేతనైనా ఆయన పడ్డ శ్రమకు తగ్గట్టుగా నేను బ్రతకాలే. సభలు కూడా దేవునికి స్తోత్రం చెబుతా. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ఈ యేసయ్య పునరుద్ధానం నీ కొరకే, నా కొరకే. యేసయ్య మరణం నీ కొరకే, నా కొరకే. యేసయ్య శిలువ నీ కొరకే, నా కొరకే. ఆయన పునరుద్ధానం నీ కొరకే, నా కొరకే. ఎందుకు అంటే ఇహలోకమందు ఆయన మహిమ కొరకు 100 రెట్ల ఆశీర్వాదం పొందుకుంటూ జీవించడానికి, చనిపోతే ఆయనతో కూడా పరలోకములో ఉండడం కొరకు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు యేసయ్య పునరుద్ధాన పండగ చేసుకుంటున్నాం. ఇంతకు నీకు పునరుద్ధానం వచ్చిందా? నేను సిలువేయబడలేదు అన్నయ్య గారండి, నేను ఇంకా చావలేదు అన్నయ్య గారండి, నేను ఇంకెట్లా లెగుతా? చచ్చినోడుగా లేచేది. ఒకవేళ బ్రతుకున్నోడు కనుక లేచాడు అనుకో, ఎట్టుంటుంది? ఆ పాత పద్ధతులు ఏముంటాయి, ఆ చెడిపోయిన స్వభావం ఏముంటుంది, ఆ కక్షలు, ఆ ఇహలోక సంబంధమైనటువంటి కుళ్ళు, అసూయ, ఇవన్నీ అలాగే స్టోర్గా ఉంటాయి. క్రీస్తు స్వారూప్యములో మనం ఎదుగుదుముగాక. ఆయన సిలువలో, శ్రమల్లో, ఆయన మరణములో, ఆయన పునరుద్ధానములో యేసయ్య సమస్త శక్తుల్ని జయించినట్లుగా మనం కూడా మన తండ్రితో పాటు జయించే కృప దేవుడిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 వచనం, 20 నుంచి కూడా చదివితే మంచిది.
ఇదిగో నేను తలుపు నద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసి నన్ను ఆహ్వానిస్తే నేను అతని వద్దకు వచ్చి అతను నాతో కూడా సహవాసం చేస్తాం. 21వ వచనం, నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చున్నా. అమ్మదానుడయ్యాక యేసయ్య వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంట? వాణ్ణి నాతో కూడా నా తండ్రి సింహాసనం నేను కూర్చున్నట్టు నా సింహాసనం మీరు కూర్చుంటారు. చప్పట్లు కొట్టు, దేవునికి మహిమ కలుగును గాక. నేను యేసయ్య ఒళ్ళో కూర్చోవాలన్న వాళ్ళందరూ చెయ్యొత్తండి. రెడీనా? ఐఎమ్ రెడీ. మీరు రెడీనా? నా శరీరం, నా ప్రాణం, నా ఆత్మ నీది. ఐఎమ్ రెడీ డాడీ అనాలి. ఇవి లోకాశలన్నీ పెట్టుకుంటాను లేవుగా. ఏ లోక సంబంధమైనటువంటి రోజుల కొరకు, ఇచ్ఛల కొరకు, పిచ్చెల కొరకు బ్రతుకుతుంటాను లేవుగా. అందుకే సంపూర్ణ సజీవ యాగముగా రోమపత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, సజీవ యాగముగా మీ దేహములను మీ దేవునికి సమర్పించుకొనండి, దేవుని వాత్సల్యాన్ని బట్టి బతులాడుతానంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక మనం సమర్పించుకుందాం, మనం ప్రభు వలె జీవిద్దాం, మన ప్రభు పునరుద్ధానాన్ని పొందుకుందాం, ఈ లోకాన్ని జయిద్దాం, లోక ఆశలను జయిద్దాం. లోక సంబంధమైనటువంటి సమస్త సాతానీయ సంబంధమైన వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని పరిశుద్ధమైంది ఏదో, అపవిత్రమైంది ఏదో, మంచి చెడ్డల భేదము ఎరిగి జీవించవలసిన విధంగా ఓ శ్రేష్టమైన దేవుని పిల్లలుగా, పరలోక దేవుని పిల్లలుగా మనము జీవించుదుముగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. 2025 సంవత్సరాల నాడు నా యేసయ్య వచ్చింది ఆయన పునరుద్ధానంలో నిన్ను పాలిభాగస్తుని చేయాలని. పాటు నువ్వు కూడా పునరుద్ధాన బలం పొందబోతున్నావు. ఆయన ఒళ్ళో రేపు కూర్చోవాలంటే నీవు మారు మనసు నిమిత్తం బాప్తీసం తీసుకొని దేవుని మహిమ కొరకు శక్తివంతుడిగా నిలబడాలి. ఆయన శరీర శ్రమల ద్వారా, శరీర తెర ద్వారా నీకు ప్రతిష్ఠించిన ఒక మంచి మార్గంలో నువ్వు వెళ్ళాలి. ఆయన సంఘంలో నువ్వు కొనసాగితే, లోకాన్ని ఆశించకుండా నమ్మకంగా నువ్వు జీవిస్తే, ఈ రోజు నుంచి దేవుడు నీతో కూడా సహవాసం చేసి నిన్ను తన ఒళ్ళో కూర్చుని పెట్టుకునేంతవరకు నిన్ను నడిపించబోతున్నాడు. నాయన నన్ను నడిపించేసయ్యా, నా శరీరం నీదయ్యా, నా ప్రాణం నీదయ్యా. నిన్నో సిక్కుల్లో ఉన్నాను, సిలువ శ్రమల్లాగా నేను ఎన్నో శ్రమలు పడుతున్నా నాయన, చచ్చి బ్రతుకుతున్నానయ్యా, దినదినము చనిపోతున్నానయ్యా, నీలో బ్రతుకుతున్నానయ్యా. అయ్యా, నేను మరణించి పునరుద్ధానుడై లేచిన నీ వల్లే నాలో పునరుద్ధాన బలం రావాలయ్యా. పరలోకం చేరి నీ ఒళ్ళో కూర్చునేదాకా నేను ఎక్కడ అలిసిపోలేని భక్తిని చెయ్యాలయ్యా. అలాంటి శక్తి నాకు కావాలయ్యా అని నువ్వు కోరుకుంటే, ఈ శ్రేష్టమైన వేళ దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. కనుక తండ్రి తండ్రి నీ మహోన్నతమైన మీ శక్తిని బట్టి మమ్మల్ని బలపరచండి అని హృదయాల్లో ప్రార్థన చేసుకుంటుండగా మనం ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, శక్తివంతుడా, మేము సిలువ శ్రమలు పొందినట్లుగా సిలువ వేయబడాలి. మీరు మరణించినట్లుగా మేము కూడా మా యొక్క బుద్ధిహీనమైన పరిస్థితులు మరణించి, లోకము దాని ఆశల్ని సిలువ వేసి నీ మహిమ కొరకు మేము కూడా నాయన ఈ లోకం విషయంలో మరణించి, పరలోకం విషయంలో అనగా ఆత్మ సంబంధం విషయంలో లేవనెత్తబడినట్లుగా నాయన మేము పునరుద్ధాన బలం పొందుకొని నీ ఒళ్ళో కూర్చునేదాకా, మీ సన్నిధిలో నీతో పాటు మేము నివసించేంత వరకు నాయన మేము మీ కొరకు బ్రతకాలని ఆశిస్తూ ఉండగా, నీ మార్గంలో రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు, రక్షించబడిన మేము నీ మహిమ కొరకు నిలబడినట్లు మమ్మల్ని సిద్ధము చేయుదురుగాక. మా శరీర ప్రాణాత్మ మీ స్వాధీనం అందించుకొని ఈ పునరుద్ధాన పండుగ మా పునరుద్ధానం కోసం అనే సంగతి మేము గుర్తుపెట్టుకొని నీ కొరకు జీవించే కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.